ఎంతో నైపుణ్యంగా తయారు చేసేటటువంటి స్వర్ణకార వృత్తిని మీరే కాపాడాలి. అవునండి, మీరే కాపాడగలరు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రథమంగా మీకు విషయం చెప్దామని మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజుకి మన ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 4 నెలలు పూర్తయింది. ఈ 4 నెలల సమయంలో మన ఛానల్కి 1000 మంది పైన సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. నన్ను ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినందుకు మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. అలాగే మున్ముందు కూడా నా ఛానల్ని ఇలా సపోర్ట్ చేసి ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. నేను ఈ ఛానల్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, అంతరించిపోతున్నటువంటి ఈ స్వర్ణకార వృత్తి గురించి గడిచిన 20-25 సంవత్సరాల క్రితం ఎంతమంది స్వర్ణకారులు ఉండేవారో, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 100 మంది స్వర్ణకారులు ఉంటే దానిలో 30 మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ వృత్తిని వదిలేసి వేరే వేరే రంగాల్లోకి వెళ్ళిపోయారు. దీని అంతటికీ ప్రథమమైనటువంటి కారణం ఏమిటంటే రెడీమేడ్ వ్యవస్థ. ఈ రెడీమేడ్ వ్యవస్థ ఎప్పుడైతే ఈ రంగంలోకి వచ్చిందో స్వర్ణకారుడి పరిస్థితి పూర్తిగా కనుమరుగైపోవడానికి ఈ రెడీమేడ్ అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణంగా తయారైంది. నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, భారతదేశ సంస్కృతిలో స్వర్ణకార వృత్తి అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి కళ అండి. చాలా గొప్పగా తయారు చేసేటువంటి స్వర్ణకారులు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. కానీ ఈ రెడీమేడ్ వ్యవస్థ వల్ల చాలామంది ఈ వృత్తిని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇదంతా నా స్వార్థం గురించి నేను మాట్లాడేటటువంటిది కాదండి. ఈ వృత్తి అనేది అంతరించిపోతుంది. తయారు చేయించుకునే విధానాన్ని నుంచి రెడీమేడ్కి అలవాటుపడిపోతున్నారు. ఇవి తిరిగి మళ్ళీ స్వర్ణకారుల్ని బతికించే బాధ్యత, ఆ వృత్తి కనుమరుగైపోకుండా కాపాడే బాధ్యత మీ కస్టమర్ దేవుళ్ళ చేతుల మీదే ఉంది. అవునండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. పని చేయించుకుంటే ఎంత విలువగా ఉంటుంది, ఎంత లాభం ఉంటుంది. అదే రెడీమేడ్ కొనుక్కుంటే ఆ పని విలువ ఎంత ఉంటుంది, అందులో లాభం ఎంత ఉంటుంది, మీరన్నీ కూడా ఆలోచించండి. ఇవాళ వెళ్ళి అలా రెడీమేడ్ కొని తెచ్చేసుకోవడం చాలా సులువు, కానీ అందులో ఎంత నష్టం వస్తుందో మీకైతే పూర్తిగా తెలియజేసే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరుగుతుందన్నమాట, చెప్పడం జరుగుతుంది. ఒక రెడీమేడ్ వస్తువు మనం షాప్కి వెళ్ళి కొన్నామనుకోండి, ఆ షాప్లో తయారవుద్దా? షాప్లో తయారవుద్దు. ఎక్కడి నుంచి వస్తుందండి అది? ఎక్కడో ఒక స్వర్ణకారుడు ఉంటాడు దూరంగా, ఆ స్వర్ణకారుడికి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించారు. తయారు చేయించిన తర్వాత అతనికి ఎంతో కొంత మజూరు ఇవ్వాల్సిందే, తరుగు ఇవ్వాల్సిందే. అక్కడి నుంచి షాపుకి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, షాపులో వర్కర్స్ ఎంతమంది, అంటే అందులో లేబరు, ఆ మెయింటెనెన్స్ ఎంత, ఇవన్నీ ఎవరి మీద వేస్తారండి? కొనుక్కునేటటువంటి కస్టమర్ మీదే పడుతుంది. ఇది మీరు గమనిస్తున్నారా? స్వర్ణకారుడితో చేయించుకుంటే బంగారం పాడైపోతుంది, బంగారం తిరిగి రావట్లేదు సరిగ్గా. కొనుక్కుంటే మళ్ళీ మనకు గ్యారంటీ ఉంటుంది కదా, కొనుక్కుంటే ఎంత నష్టం వస్తుందో తెలియట్లేదండి. అదే చేయించుకుంటే, ఒక వస్తువు చేయించుకుంటే 20,000 రూపాయలు తరుగు మజూరు అయిందంటే, అదే కొనుక్కుంటే దాదాపు 35,000 అవుద్దండి. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. అది ఈ కొనుక్కునే విధానానికి అలవాటు పడిపోయిన వాళ్ళకి అంత తొందరగా అర్థం కావటం లేదండి. మీరు ఏదైతే కొనుక్కోవాలని అనుకుంటున్నారో
ఎన్నో రకాల మోడల్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి, ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇదే వస్తువు మీరు ఏదైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో అదే వస్తువుని మీరు ఒక స్వర్ణకారుడికి అడిగి ఈ వస్తువు చేయాలంటే త్వరగా ఎంత అవుతుంది, మజూరు ఎంత అవుతుంది కనుక్కొని, షాపుల్లో ఎంత అవుతుందో కనుక్కొని మీకు టాలీ చేసుకుంటే ఎంత వేరియేషన్ వస్తుందనేది మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఇవాళ కొనుక్కుంటే రేపు పొద్దున్నే మెడలో వేసేసుకోవచ్చు కదా, లేకపోతే వస్తువును మనం ఆభరణం వాడుకోవడానికి అందుబాటులో దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో ఇవాళ వెళ్ళటం, అలా వస్తువు కొని తెచ్చుకోవడం. స్వర్ణకారుడి చేత చేయించుకోవడం అనేది ఈ బంగారంకి ఎంత అయితే విలువ ఉందో స్వర్ణకారుడు కూడా అంత విలువగా ఆ పని చేస్తారండి. దయించి రెడీమేడ్ జోలికి తప్పదు అనుకుంటే వెళ్ళండి. మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ స్వర్ణకారుడికి ఇచ్చి, నాకు ఇలాంటి తూకంలో ఇంత మోడల్ కావాలి, మీరు చేయగలరా లేదా అని స్వర్ణకారుడికి ఇచ్చి చేయించుకోండి. వారి బ్రతుకుని కాపాడండి. మా దగ్గరికి కస్టమర్ వస్తున్నారంటే వాళ్ళని దేవుడితో సమానంగా భావించి స్వర్ణకారం వృత్తిని మేము తయారు చేసి మీరు ఏది మోడల్ అనుకుంటే ఆ మోడల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెడీమేడ్లో దొరికే వస్తువులు, రెడీమేడ్లో ఉన్నటువంటి మోడల్ స్వర్ణకారుడు చేయలేరని ఆలోచనలతోటి చాలామంది రెడీమేడ్కి వెళ్తున్నారండి. స్వర్ణకారుడు తలుచుకుంటే చేయలేనటువంటి పని ఏది ఉండదండి. ఇప్పుడున్నటువంటి అందుబాటులో రెడీమేడ్లో ఎలా దొరుకుతున్నాయో అంతకన్నా అందంగా స్వర్ణకారుడు తయారు చేసి మీకు ఇవ్వగలడండి. ఖచ్చితంగా ఇవ్వగలరు. అంటే మారుతున్న కాలానుగుణాన్ని బట్టి స్వర్ణకారులలో కూడా చాలా రకాల మార్పులు వచ్చి మంచి మంచి ఐటమ్స్ తయారు చేస్తున్నారండి. మేము పని నేర్చుకునే రోజుల్లో ఇలాంటి మోడల్స్ ఏమీ లేవండి. కానీ మేము మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. వాటిని మేము అనుగుణంగా మార్చుకొని ఆ వస్తువుల్ని మీకు తయారు చేసి ఇస్తున్నాం. అలాగా ఖచ్చితంగా స్వర్ణకారుడైతే ఎటువంటి కొత్త మోడల్స్ అయినా సరే చేయగలుగుతున్నాడండి. అది మీరు కొంచెం మా ఎందుకు దయించి ఈ విషయాన్ని మీరు గమనించండి. మీరు మీ తర్వాత వచ్చేటటువంటి భావితరాల వారికి కూడా స్వర్ణకారులు ఉన్నారు, స్వర్ణకారు వృత్తి మనం ఇలా తయారు చేయించుకోవాలని భావితరాల వారికి కూడా మీరందరూ తెలియచేయండి. రెడీమేడ్కి వెళ్ళేవారిని వివరంగా చెప్పి స్వర్ణకారుడికి ఇచ్చి చేయించుకుంటే ఎంత మంచిదో మీరందరూ రాబోయే తరానికి కూడా తెలియచేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, రాబోయే తరానికి పిల్లలకి చెప్పండి. ఇప్పుడు స్వర్ణకారుడు కూడా మంచి మంచి మోడల్స్ మీరు ఏది అనుకుంటే ఆ ఊహకి చిత్రీకరించి మోడల్ తయారు చేయడం జరుగుతుంది. అందుచేత స్వర్ణకారుడికి జీవనం, బ్రతుకు అంతా మీ చేతుల్లో ఉందండి. అంటే కస్టమర్లు చేయించుకునేటటువంటి వాళ్ళ చేతుల్లో ఉంది. ఈరోజు వివాహ బంధం అనేటటువంటిది మన భారతదేశ సాంప్రదాయంలో ఒక ప్రథమమైనటువంటి ఘట్టం. ఆ వివాహానికి సంబంధించి మంగళసూత్రం ఎవరు తయారు చేస్తున్నారండి? విశ్వబ్రాహ్మణుడు కదా. అలాగే ఎలాంటి ఐటమ్ అయినా సరే మీరు నమ్మకంతో విశ్వబ్రాహ్మణులకి ఇచ్చి మీకు అనుగుణంగా పని చేయించుకోండి. బంగారు వృత్తిని మీరందరూ కాపాడాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. దయించి రెడీమేడ్ వ్యవస్థ నుంచి బయటికి వచ్చి స్వర్ణకారుడికి పని ఇచ్చి చేయించుకోండి. మారుతున్న కాలాన్ని బట్టి మారచ్చు, తప్పు లేదండి. కానీ స్వర్ణకారుడిని కాపాడండి. ఇప్పుడు దాకా నా ఛానల్లో ఉన్నటువంటి వస్తువులు మీరు చూడండి. మీకు రెడీమేడ్లో ఎక్కడైనా అలాంటివి కనిపిస్తాయేమో. బంగారం ఆభరణాలు చేయించుకోవడానికి సాయశక్తుల మీరు ప్రయత్నం అయితే చేయండి. ఈ తరం వాళ్ళకి కూడా మీరు తెలియచేయండి. మీరు రెడీమేడ్ ఎలాగైతే ఉంటుందో అంత అందంగా వస్తువులు తయారు చేయించే ఇచ్చేటటువంటి కెపాసిటీ ఈ బ్రహ్మాల దగ్గర ఉందండి. అంత మిషనరీ అందుబాటులో వచ్చిందండి.
స్వర్ణకారుడికి ఇచ్చి చేయించుకోవడంలో మెయిన్ ఎక్కడ తేడా వస్తుందంటే అండి, టైం సెన్స్. ఈ టైం అనేది రెడీమేడ్ ఇలా వెళ్ళి 1 గంటలో కొని తెచ్చుకోవచ్చండి. అదే స్వర్ణకారుడు తయారు చేయాలంటే 20 రోజులు, నెల రోజులు పడుతుందండి. ఇవాళ రేపు స్వర్ణకారుడికి మనం బంగారం ఇచ్చామంటే అన్ని టచ్ మిషన్లు అందుబాటులో వచ్చినాయండి. మీరు ఏ టచ్ అయితే ఇచ్చారో ఆ టచ్కి వస్తువు తయారు చేసి అప్పచెప్పమనండి. చేసి టచ్ ప్రకారం మీకు అప్పచెప్పే విధానం ఇప్పుడు చాలా అందుబాటులో ఉంది స్వర్ణకారుడికి. టచ్ ప్రకారం మీరు ఏ టచ్ అయితే చేయమంటున్నారో 916 అయితే 916, 22 అయితే 22, హాల్మార్క్ అయితే హాల్మార్కు, ఆ విధానంగా తయారు చేసి మీకు టచ్కి అప్పచెప్తారండి. మా స్వర్ణకారుని గుర్తుని కాపాడండి. రెడీమేడ్ వ్యవస్థ నుంచి మీరు కొంచెం బయటకు వచ్చి మాకు పనిచ్చి మా బ్రతుకుల్ని మళ్ళీ వైభవంగా వచ్చేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మర్చిపోరు కదా. అందరికీ నమస్తే.